to Murali's classroom. మనం ఈ రోజు క్లాస్లోని 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ చాప్టర్ సంబంధించి మనకి పబ్లిక్ ఎగ్జామ్లో మనకి 1 మార్క్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, టోటల్ 7 మార్క్స్ మనకి ఈ చాప్టర్ నుంచి రావడం జరుగుతుంది. అయితే మనం ఈ రోజు క్లాస్లోని 4 మార్క్స్ క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటి సొల్యూషన్ ఏ విధంగా చేయాలన్నది మనం ఈ రోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. ఓకే, 4 మార్క్స్ క్వశ్చన్స్ లోని ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రూవ్ దట్ sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square equal to 7 plus tan square a plus cos square a. అంటే మనకి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square ని మనం ఇక్కడ సాల్వ్ చేస్తే మనకి రైట్ హ్యాండ్ సైడ్ అన్న 7 ప్లస్ tan square a plus cos square a అనేది మనకి ఈ విధంగా వస్తుందని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ దీన్ని ప్రూవ్ చేయడానికి మనం ఇక్కడ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ అలాగే మనకి ట్రిగనోమెట్రీ ఐడెంటిటీస్ ని ఉపయోగించి మన ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, దీన్ని మనం గమనిస్తే ఇది ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ అయినా మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని a ప్లస్ బి హోల్ స్క్వేర్ ని ఎలా రాయొచ్చు? a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఈ ఐడెంటిటీని ఉపయోగించి మనం ముందు దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ sin a ప్లస్ cosecant a హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి a స్క్వేర్ అంటే ఎంతమ్మా? sin స్క్వేర్ a ప్లస్ బి స్క్వేర్ అంటే cosecant స్క్వేర్ a ప్లస్ 2ab అంటే 2 sin a ఇంటూ b అంటే cosecant a. ఓకే, అలాగే ఇక్కడ రెండోదైన cos a ప్లస్ secant a హోల్ స్క్వేర్ కూడా ఇదే విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. cos a అంటే ఇక్కడ a స్క్వేర్ అంటే cos స్క్వేర్ a ప్లస్ b స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ కాబట్టి b స్క్వేర్ అంటే secant స్క్వేర్ a ప్లస్ 2ab 2 cos a ఇంటూ secant a. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ sin స్క్వేర్ a అనేది ఉంది. sin స్క్వేర్ a మనకి ఆల్జీబ్రిక్ ట్రిగనోమెట్రీ ఐడెంటిటీస్ లోని మనకి ఇది ఒకటి మనం నేర్చుకోవడం జరిగింది. sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a దీని వాల్యూ ఎంత? 1. సో ఈ విధంగా చూస్తే ఇక్కడ sin స్క్వేర్ a ఉంది, ఇక్కడ cos స్క్వేర్ a ఉంది. దీన్ని ఈ రెండాటిని ఒక చోట రాసుకోవచ్చు మనం. sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ cosecant స్క్వేర్ a ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ లోని tan cot వచ్చేలాగా వీటిని మనం మార్చుకోవచ్చు అనమాట. సో cosecant స్క్వేర్ కి cot కి మనకి ఐడెంటిటీ ఉంది, ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ cosecant స్క్వేర్ a మైనస్ cot స్క్వేర్ a వాల్యూ ఎంత? 1. సో దీన్ని బట్టి మనం cosecant స్క్వేర్ a ని ఏ విధంగా రాయొచ్చు? మనకి 1 ప్లస్ మైనస్ cot స్క్వేర్ a అదే తీసుకెళ్తే ఉంటుంది 1 ప్లస్ cot స్క్వేర్ a అవుతుంది. cot స్క్వేర్ a. ఓకే, దీని నుంచి మనకి ఈ ఐడెంటిటీ వస్తుంది. అలాగే రెండోది అదే విధంగా secant స్క్వేర్ a ని కూడా మనం ఎలా రాయొచ్చండి? secant స్క్వేర్ a ని secant స్క్వేర్ a మైనస్ tan స్క్వేర్ a దీని వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో ఇక్కడ secant స్క్వేర్ a ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 1 ఈ మైనస్ tan స్క్వేర్ a అడే తీసుకెళ్తే ఎంత అవుతుంది? 1 ప్లస్ tan స్క్వేర్ a. ఓకే, ఇప్పుడు ఈ విధంగా చూద్దాం. ఇక్కడ cosecant స్క్వేర్ a అని ఉంది. cosecant స్క్వేర్ a ప్లస్ ఇక్కడ 2 sin a ఇంటూ cosecant కి మనకి ఎలా రాయొచ్చు? 1 బై sin a అని రాయొచ్చు. అంటే cosecant కి రెసిప్రోకల్ అవుతుంది, సైన్ అవుతుంది అనమాట. సో cosecant a ని 1 బై sin a అని రాస్తాం. నెక్స్ట్ అలాగే secant స్క్వేర్ a ప్లస్ ఇక్కడ కూడా secant a కి మనకి రెసిప్రోకల్ ఏమవుతుందంటే cos అవుద్ది. 2 cos a ఇంటూ 1 బై cos a 1 బై cos a. ఇక్కడ మనకి sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది కాబట్టి దీన్ని మనం 1 ప్లస్
ఇక్కడ కోసికెంట్ స్క్వేర్ ఏని కాట్ స్క్వేర్ ఏ ఫార్ములా ఎలా రాసుకోవచ్చు? కోసికెంట్ స్క్వేర్ అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. కాబట్టి ఈ కోసికెంట్ స్క్వేర్ ఏ బదులు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ రాశాను. ఓకే, ఇక్కడ ఈ సైన్ ఏ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ అవుతుంది 2 into 1 అవుతుంది 2 అవుతుంది ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏని టాన్ స్క్వేర్ ఏ ఫార్ములా ఎలా రాయొచ్చు? సీకెంట్ స్క్వేర్ ఏ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. అంటే ఈ సీకెంట్ స్క్వేర్ ఏ బదులు మనం 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ రాసుకున్నాం. ఓకే, ఇక్కడ కాస్ ఏ క్యాన్సిల్ అయిపోతే 2 into 1 ఎంత 2. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే 1 plus 1 2, 2 plus 2 4, 4 plus 1 5, 5 plus 2 ఎంత 7 ప్లస్ tan స్క్వేర్ ఏ మిగిలిన ఎంత tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. సో మనకి మన ప్రూవ్ చేయవలసింది ఏంటి? 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ ఎంత RHS. సో హెన్స్ ప్రూవ్డ్. సో ఈ విధంగా ఇచ్చిన ప్రాబ్లమ్ ని మనం ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ అలాగే ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ ఉపయోగించి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ని మనం సాల్వ్ చేస్తే మనకి రైట్ హ్యాండ్ సైడ్ అయిన 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ సంబంధించి 4 మార్క్స్ ఇచ్చే తర్వాత క్వశ్చన్ చూద్దాం. 1 ప్లస్ సీకెంట్ ఏ బై సీకెంట్ ఏ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్. దీన్ని మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మనం ప్రూవ్ చేయడం కుదరదు కాబట్టి సెపరేట్ గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ని రైట్ హ్యాండ్ సైడ్ ని మనం సెపరేట్ గా మనం సాల్వ్ చేసుకుందాం. సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకో. 1 ప్లస్ సీకెంట్ ఏ బై సీకెంట్ ఏ. సో దీన్ని సీకెంట్ ఏతో మనం డివైడ్ చేస్తాం. 1 బై సీకెంట్ ఏ ప్లస్ సీకెంట్ ఏ బై సీకెంట్ ఏ. సో మనకి సీకెంట్ ఏకి రెసిప్రోకల్ కాస్ కాబట్టి కాస్ ఏ ప్లస్ 1 వచ్చింది. సో మనకి అదే విధంగా రైట్ హ్యాండ్ సైడ్ కూడా మనం ప్రూవ్ చేద్దాం. సేమ్ ఇది రావాలి. మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? సైన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ. సో మనకి ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ లోని మనం సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ మనం 1 అని రాస్తాం కాబట్టి సైన్ స్క్వేర్ ఏ ఎంత అవుద్ది? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సో ఈ సైన్ స్క్వేర్ ఏంటి? మనం 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ కింద మనం రాసుకోవచ్చు బై 1 మైనస్ కాస్ ఏ. సో దీన్ని మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా రాసుకుంటే మనం ముందు చెప్పుకున్నట్టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ని మనం ఐడెంటిటీ ఎలా రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో దీన్ని ఆ విధంగా రాసుకుంటే 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ 1 మైనస్ కాస్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ. సో ఈ రెండు మనకి క్యాన్సిల్ చేసుకుంటే మనకి 1 ప్లస్ కాస్ ఏ వస్తుంది. సో కాస్ ఏ ప్లస్ 1. సో మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఏ వచ్చిందో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ వచ్చిందో మనకి రైట్ హ్యాండ్ సైడ్ అదే వచ్చింది కాబట్టి therefore 1 ప్లస్ సీకెంట్ ఏ బై సీకెంట్ ఏ ఈక్వల్ ఎంత ఉంది? సైన్ స్క్వేర్ ఏ మైనస్ 1 మైనస్ కాస్ ఏ. ఓకే, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, సో 4 మార్క్స్ వచ్చి తర్వాత ప్రాబ్లం చూద్దాం. రైట్ ఆల్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. అంటే సీకెంట్ ఏ పరంగా అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ని ఏ విధంగా రాయాలో చూద్దాం. ఫస్ట్ సైన్ ఏ చూద్దాం. సో సైన్ ఏని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే మనకి సైన్ స్క్వేర్ ఏ ఏ విధంగా రాయొచ్చు? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. సో ఇక్కడ కాస్ కి రెసిప్రోకల్ సీకెంట్ కాబట్టి దీన్ని 1 బై సీకెంట్ స్క్వేర్ ఏ అని రాస్తాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే అంత అవుద్ది సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై సీకెంట్ స్క్వేర్ ఏ. సో దెన్ సైన్ ఏ ఎంత అవుద్దంటే సైన్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై సీకెంట్ స్క్వేర్ ఏ. సో దీనికి సీకెంట్ స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై దీని స్క్వేర్ రూట్ ఎంత? సీకెంట్ ఏ. సో సైన్ సీకెంట్ ఏ పరంగా సైన్ ఏని ఈ విధంగా రాయొచ్చు. సో నెక్స్ట్ ది కాస్. సో కాస్ ఏని రాయొచ్చు? కాస్ కి రెసిప్రోకల్ సీకెంట్ కాబట్టి 1 బై సీకెంట్ ఏ అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ది tan చూద్దాం.
tan a అని ఎలా రాయొచ్చంటే మనకి secant square a minus tan square a 1 కాబట్టి tan square a ఎంత అవుద్ది secant square a minus 1 అవుద్ది. సో దెన్ tan a equal to square root of secant square a minus 1 అవుతుంది అన్నమాట. సో tan a ని ఇన్ టర్మ్స్ ఆఫ్ secant a ఈ విధంగా రాయొచ్చు. నెక్స్ట్ secant tan అయిపోయింది. మూడోది cosecant a. సో cosecant a దేనికి రెసిప్రోకల్ సైన్ కాబట్టి 1/sin a. ఆల్రెడీ sin a ని ఇన్ టర్మ్స్ ఆఫ్ secant a ఈ విధంగా రాసినప్పుడు 1/sin a కాబట్టి దీనికి రెసిప్రోకల్ రాసుకోవాలి. సో secant a by square root of secant square a minus 1 అని రాయొచ్చు. సో దీనికి రెసిప్రోకల్ కాబట్టి నెక్స్ట్ ది secant a. సో secant a ని secant a పరంగా secant a అని రాస్తాం కాబట్టి దీన్ని మనం ఏం చేయొచ్చు secant a రాద్దాం కూడా secant a అంటే secant a. నెక్స్ట్ చివరిది cot a. సో cot a దేనికి రెసిప్రోకల్ tan కాబట్టి ఆల్రెడీ tan ని మన సో tan ని secant a పరంగా ఏ విధంగా రాసుకోవాలి 1/tan a అంటే 1/square root of secant square a minus 1 అని రాయొచ్చు. సో secant పరంగా అన్ని మనకి టెక్నికల్ ఆపరేషన్స్ ని ఈ విధంగా రాయొచ్చు. ఓకే నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. cot a minus cos a by cot a plus cos a equal to cosecant a minus 1/cosecant a plus 1. సో దీన్ని సాల్వ్ చేయాలంటే న్యూమరేటర్ డినామినేటర్ ని cos a తో మనం డివైడ్ చేద్దాం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి cos a తో మనం డివైడ్ చేస్తే cot a minus cos a by cos a by cot a plus cos a by cos a. సో దీన్ని డివైడ్ చేస్తే cot a by cos a cot a by cos a minus cos a by cos a. సో అలాగే డినామినేటర్ కూడా cot a by cos a minus cos a by cos a. సో ఇక్కడ cot by sin ఎంత అవుతుందో చూద్దాం. cot by cos. cot by cos అంటే cot అంటే ఎంత cos by sin ఇంటూ cos అన్నమాట. సో ఇది క్యాన్సిల్ అయిపోతే ఇది ఏమవుతుంది 1/sin a అవుతుంది. అంటే cot a by cos a ఎంత అవుతుంది 1/sin a అవుతుంది. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు 1/sin a minus cos a by cos a ఎంత 1 by 1/sin a plus 1. సో 1/sin a మనం ఏ విధంగా రాయొచ్చు cosecant a minus 1/cosecant a plus 1 equal to RHS. So hence proved. Okay. 4 marks problem కూడా చూద్దాం. cos a minus sin a plus 1/cos a plus sin a minus 1 equal to cosecant a plus cot a. సో ఇటువంటిదే ఇది కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి sin a minus cos a plus 1/sin a plus cos a minus 1 equal to 1/secant a minus tan a. సో ఇక్కడ గమనిస్తే ఈ ప్రాబ్లం ఏ విధంగా మనం చేసామో అదే విధంగా ఇది కూడా చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఈ ప్రాబ్లం నేను చెప్పిన తర్వాత దీన్ని కూడా ఎలా చేయాలన్నది నేను చెప్తాను. ఓకే ఫస్ట్ దీంట్లోని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూద్దాం. సో ఇక్కడ ఎప్పుడైతే రైట్ హ్యాండ్ సైడ్ cosecant cot a ఉందో మనం ఏం చేయాలంటే ఈ న్యూమరేటర్ ని డినామినేటర్ ని sin a తో డివైడ్ చేద్దాం. ఓకే డివైడ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ with sin a. sin a. సో sin a LHS అని sin a తో మనకి డివైడ్ చేస్తే ఏమవుతుంది వస్తుందంటే cos a minus sin a plus 1/sin a by అలాగే డినామినేటర్ కూడా sin a తో డివైడ్ చేద్దాం. cos a plus sin a minus 1/sin a. సో దీన్ని sin a తో డివైడ్ చేస్తే మనకి వస్తుందంటే cos a by sin a minus sin a by sin a ఎంత 1 వస్తుంది ప్లస్ 1/sin a
సో అదేవిధంగా డినామినేటర్ కూడా చూసుకుంటే cos A by sin A plus sin A by sin A ఎంత అవుతుంది 1 minus 1 by sin A. సో ఇక్కడ cos A by sin A ఎంత అవుతుంది cot A minus 1 plus 1 by sin A. sin కి రెసిప్రోకల్ cosecant కాబట్టి cosecant A by సో ఇది కూడా cot A plus 1 minus cosecant A. ఓకే సో ఇక్కడ దీన్ని మనం రీఅరేంజ్ చేసుకుంటే cot A plus cosecant A minus 1 అని రాసుకోవచ్చు. ఓకే కింద cot A plus 1 minus cosecant A. సో ఇక్కడ డినామినేటర్ లో cot A plus 1 minus cosecant A ఉంది కాబట్టి దీన్ని రేషనలైజ్ చేయడానికి మనకి న్యూమరేటర్ డినామినేటర్ ని cot A plus 1 plus cosecant A తో మల్టిప్లై చేద్దాం. సో రేషనలైజ్ డినామినేటర్. ఓకే ఇక్కడ చూడండి cot A plus cosecant A minus 1 అని ఉంది. సో మనకి న్యూమరేటర్ ని డినామినేటర్ ని దేంతో మల్టిప్లై చేయాలి cot A plus 1 minus cosecant A ఉంది కాబట్టి మనకి న్యూమరేటర్ ని డినామినేటర్ ని cot A plus 1 plus cosecant A తో మనం మల్టిప్లై చేయాలన్నమాట. ఓకే అలాగే ఇక్కడ cot A plus 1 plus cosecant A. ఓకే సో ఇక్కడ మనకి గమనిస్తే ఈ పైన కింద ఎలా ఉందంటే A minus B into A plus B ఫామ్ లో ఉంది కాబట్టి ఈ పైన దీన్ని మళ్ళీ రీఅరేంజ్ చేసుకుంటే ఎలా వస్తుందంటే cot A plus cosecant A minus 1 into cot A plus cosecant A plus 1. ఓకే అలాగే కింద అక్కడ A minus B into A plus B ఫామ్ లో ఉంది కాబట్టి మనకి A minus B into A plus B ఈ ఐడెంటిటీ ఏమొస్తుంది A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ వస్తుంది కాబట్టి దీని అంతండి A minus B A plus B అనుకుంటే ఇక్కడ ఏ బదులు ఎంత ఉంది cot A plus 1 ఇది ఏ అవుతుంది A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ అంటే cosecant స్క్వేర్ A. సో ఈ పైన కూడా న్యూమరేటర్ లో ఇది కూడా A minus B into A plus B ఫామ్ లో ఉంది కాబట్టి A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ ఇదంతా ఏ అవుతుంది కాబట్టి న్యూమరేటర్ లో cot A plus cosecant A whole square A square minus 1 square by ఇది A plus B whole square ఫామ్ లో ఉంది A plus B whole square అంటే A square plus B square plus 2AB. సో ఇక్కడ A బదులు cot A ఉంది కాబట్టి cot square A square plus B square అంటే 1 plus 2AB అంటే 2 cot A minus cosecant square A. ఓకే ఈ పైన మళ్ళీ A plus B whole square ఫామ్ లోని మనం ఐడెంటిటీని ఉపయోగిస్తే A plus B whole square A square అంటే cot square A plus B square అంటే cosecant square A plus 2 cot A into cosecant A minus 1 by సో మనకి cosecant square A minus cot square A ఈ ట్రైగోనోమెట్రీ ఐడెంటిటీ అంత 1 అవుతుంది. సో ఇక్కడ 1 ప్లస్ అంటే cosecant square A ఎంత అవుతుంది cosecant square A is equal to 1 plus cot square A అవుతుంది 1 plus cot square A అవుతుంది. అలాగే cosecant square A minus 1 ఎంత అవుతుంది cot square A అవుతుంది. సో ఇక్కడ మనకి గమనిస్తే ఇక్కడ cot square A plus 1 బదులు ఏం వేసుకోండి cosecant square A వేసుకుంటే cosecant square A అంటే దీని బదులు వేసుకున్నాం అన్నమాట ప్లస్ 2 cot A మైనస్ cosecant square A. సో ఇక్కడ cosecant square A cosecant square A క్యాన్సిల్ అయిపోతుంది.
సో అదే విధంగా పైన cot square a ప్లస్ దీన్ని cosecant square a minus 1 రీఅరేంజ్ చేసుకుంటే cosecant square a minus 1 కింద రాసుకుందాం ప్లస్ 2 cot a ఇంటూ cosecant a బై మనకి డినామినేటర్ ఏం మిగిలింది 2 cot a మిగిలింది ఓకే సో ఇక్కడ గమనిస్తే ఇక్కడ cot square a ప్లస్ ఇందాక అనుకున్నట్టు cosecant square a minus 1 మనం ఏం రాసుకోవచ్చు cot square a అని రాసుకోవచ్చు cot square a ప్లస్ 2 cot a into cosecant a by 2 cot a సో పైన మనం cot square ఎంత ఉంది 2 cot square a plus 2 cot a into cosecant a by 2 cot a సో న్యూమరేటర్లో 2 cot a ని మనం కామన్ తీసుకుంటే దీన్ని ఏం మిగిలింది cot a ప్లస్ cosecant a మిగిలింది బై 2 cot a సో ఈ 2 cot a మనకి క్యాన్సిల్ అవుతే మనకి ఏం వస్తుందంటే cot a ప్లస్ cosecant a ఈక్వల్ టు RHS cosecant a ప్లస్ cot a అన్నమాట సో ఇదే ప్రాబ్లమ్ని ఈ విధంగా కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సో దీన్ని కూడా ఇదే ప్రాసెస్లో మనం చేసుకుంటే పెడితే చివరికి అంటే ఇక్కడ sin a తో డివైడ్ చేస్తాం ఈ ప్రాబ్లంకి ఏం చేయాలంటే cos a తో డివైడ్ చేసుకుని అలాగే మనకి మ్యాథమెటికల్ ఐడెంటిటీస్ని ఉపయోగించి చేసుకుంటే చివరికి దీని ఆన్సర్ ఎలా వస్తుందంటే దీనికి లాగే secant a ప్లస్ tan a అని వస్తుంది ఓకే వచ్చినప్పుడు బై 1 ఉంది కదా బై 1 వల్ల మనం ఏం రాసుకోవచ్చు అంటే secant square a minus tan square a అని రాసుకుని సో ఇది a square minus b square రూపంలో ఉంది కాబట్టి మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు secant a ప్లస్ tan a బై దీన్ని a square minus b square అంటే secant a ప్లస్ tan a ఇంటూ secant a మైనస్ tan a రాసుకుంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి చివరికి 1 బై secant a మైనస్ tan a వస్తుంది అన్నమాట ఆ విధంగా మనం ఈ ప్రాబ్లం కూడా మనం చేయొచ్చు అనమాట ఓకే